రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని జాన్ వెస్లీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీని రద్దు చేశామని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తే తీసుకొని మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని జాన్ వెస్లీ కోరారు. బలవంతపు భూసేకరణకు సిపిఎం వ్యతిరేకం అన్నారు. ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని జాన్ వెస్లీ కోరారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఫార్మా సమస్య విషయాలు చాలా మంది చెప్పారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ వివరించడం కాకుండా ఫార్మా కోసం భూముల్ని సేకరిస్తామని చెప్పి గత ప్రభుత్వం సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అలాగే మంత్రులు, నాయకులు, మాజీ ఇప్పుడుగా ఉన్నటువంటి మంత్రులు, నాయకులు హాజరయ్యి ఈ ఫార్మాను మొత్తం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఆ భూములన్నింటినీ కూడా తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఫార్మాను రద్దు చేసి భూముల్ని వాపసు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా ఆ సమస్యను ఫార్మాను రద్దు అనే పేరుతోనే మళ్ళీ పోస్ట్